క్రిస్పీ పెప్పర్ మురుకులు ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. 1 కప్పు పుట్నాల పప్పు మిక్సీ జార్లో వేసుకొని స్మూత్గా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. అది జల్లెడ పట్టుకొని పెట్టుకుందాము. 3 కప్పులు రైస్ ఫ్లోర్ జల్లెడ పట్టుకొని పెట్టుకోవాలి. 2 స్పూన్స్ మిరియాలు రొట్టెలో పలుకులుగా నలుగుతున్నాము. ఇప్పుడు 2 స్పూన్స్ నువ్వులు, 1 స్పూను జీలకర్ర బాగా నలిపి వేసుకోవాలి. ఇంట్లో చేసిన వెన్న 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాము. పిండి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. 1 గిన్నెలో ఇంగువ కొంచెము, సాల్ట్ తగినంత, 1 టీ స్పూన్ సాల్ట్ వేసాను. అది బాగా నీళ్ళతో కలిపి దాని పిండిలో పోసి తగినన్ని నీళ్ళు వేసి కలిపేసి దాన్ని ముద్దగా చేసి మూత పెట్టాము. తర్వాత బాండెట్లో నూనె పెట్టుకొని బాగా వేడయ్యాక జంతికలు కొట్టడానికి ఆయిల్ పూసుకొని ఆ గొట్టంలో పిండి పెట్టుకొని జంతికలు నొక్కున్నాము. అంతే, బాగా అవి 2 వైపులా కాల్చుకొని బ్రౌన్గా అయ్యాక ఆయిల్ నుంచి తీసి మనము డిష్లో వేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టుకొని మూత పెట్టుకుంటే నెల రోజులైనా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి.